మెగాస్టార్ చిరంజీవి గారు వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ఆయన విశ్వంబర సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారు. ఈ సోషియో ఫ్యాంటసీగా రాబోతున్న ఈ సినిమాపై భారీ అంచనాలైతే ఉన్నాయి. డైరెక్టర్ వశిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కుతున్నటువంటి ఈ సినిమాలో చిరంజీవి గారి సరసన జోడీగా త్రిష నటించబోతున్నారు. వచ్చే సంక్రాంతికి రిలీజ్ చేస్తామని చెప్పడంతో ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. తాజాగా చిరు త్రిషకు అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చారు. అందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఆ గిఫ్ట్ని వీడియో తీసి త్రిష తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో పోస్ట్ చేసి చాలా ఫ్యాన్సీగా ఉంది, నా సొంత టెంపరేచర్ కంట్రోల్ మగ్ నాకు బాగా నచ్చింది, థ్యాంక్ యూ చిరు సార్ అని తెలిపింది. ఇంతకీ చిరంజీవి గారు త్రిషకు ఇచ్చిన గిఫ్ట్ ఏంటంటే ఒక ఆటోమేటిక్ టెంపరేచర్ కంట్రోల్ బాటిల్ అని తెలుస్తుంది. మనకు తగ్గ టెంపరేచర్లో దాన్ని ఉంచుకోవచ్చు. అంతేకాదు ఆ బాటిల్పై హలో త్రిష అని వస్తుంది కూడా. ఆ బాటిల్పై హలో త్రిష అని లైటింగ్ పేరుతో వచ్చేలా కూడా ఉంది. దీంతో ఈ బాటిల్ త్రిషకు బాగా నచ్చింది. చిరంజీవి గారు త్రిషకు ఈ స్పెషల్ గిఫ్ట్ ఇవ్వడం, త్రిష దాన్ని సోషల్ మీడియాలో షేర్ చేయడంతో పాటు ఇది చాలా బాగుంది నాకు అని నచ్చింది అని చెప్పడంతో త్రిష పోస్ట్లో రాసుకొచ్చింది. మొత్తానికి ఈ వీడియో వైరల్ అవుతుంది ప్రస్తుతం. ఇక విశ్వంబర సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుందన్న విషయం మనందరికీ తెలిసిందే. రీసెంట్గా విశ్వంబరకి సంబంధించినటువంటి ఒక న్యూస్ లీక్ వైరల్ అయింది. ఈ సినిమాలో 5 హీరోయిన్లతో నటించబోతున్నారు మెగాస్టార్ అంటూ ఓ న్యూస్ బయటకు వచ్చింది. అయితే తాజాగా ఈ సినిమాలో హీరోయిన్ సాయి పల్లవి కూడా నటిస్తుంది అంటూ మరొక న్యూస్ వైరల్ అవుతుంది. ఆమె ఈ సినిమాలో దేవత పాత్రలో కనిపించబోతున్నారట. అయితే చాలా మంది జనాలు సాయి పల్లవిని దేవత పాత్రకు చూస్ చేసుకోవడానికి అసలు వశిష్ఠ థాట్ ఎలా వచ్చింది అంటూ ఆశ్చర్యపోతున్నారు. అయితే దేవత పాత్రలో సాయి పల్లవిని దర్శకుడు ఎలా చూపించబోతున్నారనేది సినీ ప్రేక్షకుల్లో ఉన్నటువంటి ఆసక్తికరమైనటువంటి సందేహం. ప్రజెంట్ ఇదే న్యూస్ సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతుంది. ఈ మూవీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా టంగ్ టంగ్ అని కొట్టేసేయండి.